మీకు బేసిక్గా పిల్లల్లో ఇప్పటివరకు అనిల్ గారు అంటే మీ ప్రతి సినిమా చూసుకుంటేనేమో మాస్క్ కావాల్సింది మాస్క్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫ్యామిలీస్ కావాల్సిన సంక్రాంతి వస్తున్న సినిమా చూసుకుంటే కనుక ఫ్యామిలీస్ అందరినీ బుక్ చేసేలాగా లేడీస్ కావాల్సింది వాళ్ళకి ఇస్తారు. పిల్లలకు కావాల్సిన బుల్లిరాజు లాంటి క్యారెక్టర్లతో ఒక క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలకి ఇంకా చూసిపోయారు అనిల్ గారు ఈ డ్రామా జూనియర్స్ తోటి. సో అంటే నాకు ఫస్ట్ వీళ్ళు జీవాల్ నన్ను అప్రోచ్ అయినప్పుడు నాకు కాన్సెప్ట్ ఫస్ట్ నచ్చింది ఏంటంటే కిడ్స్ తోటి ఈసారి ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము. ఇంతకుముందు ఏంటంటే వీళ్ళ ఎపిసోడ్స్ లో కొద్దిగా డ్రామా, సీరియస్ డ్రామా, ఎమోషనల్ డ్రామా ఉండేది. సో ఈసారి వాళ్ళు కంప్లీట్ ఫన్ 90%, 10% ఎమోషనల్ డ్రామా పెట్టారు. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ కిడ్స్ చేయటం చాలా క్యూట్గా అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు బాగా కనెక్ట్ అయ్యి నేను ఓకే చేసింది హెల్దీ కామెడీ. సో దెర్ ఈస్ నో డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గారిటీ ఉండదు. పిల్లలతో క్యూట్గా చాలా హెల్దీగా కడుపుబ్బ నవ్విస్తున్నారు వాళ్ళందరూ. సో అది నాకు బాగా కనెక్ట్ అయ్యాను నేను. సో నాకు షో చూసేటప్పుడు కూడా నాకేమనిపించినా కూడా టీమ్ తోటి నేను షేర్ చేసుకుంటాను. సో వాళ్ళు అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నాకు. సో నాకు ఏమైనా అనిపించిన సజెషన్స్ కూడా నేను వాళ్ళకి ఇస్తూ ఉంటాను. సో ద టీమ్ చాలా బాగుంది. అండ్ కిషోర్ కానీ అండ్ వాళ్ళ రైటింగ్ టీం ముఖ్యంగా చాలా బాగా రాస్తున్నారు స్కిట్స్. సో అది ఏంటంటే హెల్దీ కామెడీ క్రియేట్ చేయడం చాలా కష్టం. సో అది వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ద టీమ్. అయితే మీరు హెల్దీ కామెడీలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఎవరన్నా వేరే వాళ్ళు పంచులేసినా తీసుకోవడం కానీ అది కానీ. సో అది ఇన్స్టెంటేనా లేదంటే ముందే? ఇన్స్టెంటే. వీళ్ళు అసలు నాకు ముందు ఏం చెప్పరు. స్పాట్ లో రాగానే ఒక ఇది ఇస్తారు, ఇయర్ ఫోన్ ఇచ్చేస్తారు. ఇచ్చేసి మీరు ఈ చెప్పాలి చెప్పాలంటే అప్పుడు అర్థం ఉంటుంది మన మీద కౌంటర్లు పడుతుంది. ఆ పిల్ల ఉంది కదా, కోడలి పిల్ల ఈరియా, ఇప్పుడు నాకు దేవుడిచ్చిన కోడలు అది. సో ఆ పిల్ల ఎంత బాగా మాది వైరల్ అయిందంటే ఇట్స్ లైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు డ్రామా జూనియర్ చేస్తుంటే మీ మామ కోడలా అంటున్నారు నన్ను. సో అంత బాగా వెళ్ళింది. పాప కూడా అమ్మాయి చాలా షార్ప్. అందరు బాగా చేస్తున్నారు, పిల్లలందరూ బాగా చేస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంది. సో మా ఇద్దరిది ఎక్స్క్లూజివ్ ట్రాక్ పెట్టడం తోటి బాగా రీచ్ వెళ్ళింది. అదే బేసిక్గా ఇప్పుడు 157లో మీరు ముసిరిలో చేశారు కదా, అక్కడ కూడా పిల్లలు వస్తున్నారు. మొన్న బుల్లిరాజు ఏంటి పిల్లలతో మీకు అంత అటాచ్మెంటా లేకపోతే వాళ్ళని నమ్ముతారా? ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళ సినిమాలో ఉంటే. అంటే స్క్రిప్ట్ చేసేటప్పుడు ఏంటంటే మాక్సిమం నేను రాసే మన చుట్టుపక్కల ఉన్న పాత్రలు ఎక్కువగా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తాను. హస్బెండ్, వైఫ్, కిడ్స్. సో ఈజీగా కనెక్టివిటీ ఉంటుంది. సో అది నేను చేసే టైప్ ఆఫ్ ఫిల్మ్స్కి. సో కాబట్టి తెలియకుండా పిల్లలు ఎక్కడో చోట ఉంటూనే ఉంటారు. ఏం సార్ సుప్రీంలో మొత్తం ట్రాకే పిల్లవాడి మీద ఇంటి మీద ఉంటది కదా. అండ్ F2 కూడా పిల్లలకి చాలా బాగా నచ్చింది. సో ఎక్కడో తెలియకుండా వాళ్ళతో కనెక్ట్ ఉండటంతో ఈ షోని యాక్సెప్ట్ చేయడానికి అది కూడా ఒక రీజన్. సో ఆ పిల్లలతో నాకున్న బాండింగ్ కానీ పిల్లలతో నేను చేసే ఈ సినిమాలో కూడా వాళ్ళకి ఒక డిఫరెంట్ గా వాళ్ళని ప్రజెంట్ చేయడం ఉంది కాబట్టి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పచ్చు. అదే సార్ ఇప్పుడు 157లో నేను ముసరి ఎందుకు మాట్లాడంటే ఒక 10 మంది 20 మంది పిల్లలు నడిచి వస్తున్నట్టు పెట్టారు కదా. సో అంటే ఏంటంటే మన సంక్రాంతి అనేసరికి ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వీళ్ళు వస్తారు, పిల్లల్ని కూడా థియేటర్స్ తీసుకురావాలని ఒక థాట్ అదేమన్నా ఉంటుందా? లేదా అంటే ఫెస్టివల్ అంటేనే యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ లైక్ బోనస్. అందరూ వచ్చేస్తారు ఫస్ట్ సినిమా బాగుంటే వస్తారు, బాగాలేకపోతే అసలు ఎవరు రారు. సో మనం బాగుండేలా సినిమా తీయాలి ఫస్ట్. బాగుండేలా సినిమా తీసామంటే ఆటోమేటిక్గా, ఎందుకంటే పండగ అంటే పిల్ల జిల్లా అందరూ అక్కలు బావలు అందరూ ఉంటారు కదా, అంత ఫ్యామిలీ మొత్తం తెగితే టికెట్లు 11 నుంచి 15-20 టికెట్లు తిరుగుతాయి. సో మంచి సినిమా తీయగలిగితే. సార్ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు 8 సినిమాలు హిట్ కొట్టారు కదా, ఇది ట్రిపుల్ హ్యాట్రిక్ దగ్గరలో ఉన్నారు మీరు. జనరల్గా ఎవరైనా కూడా డైరెక్టర్లు ఏంటంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు ఏంటంటే మిగతా ఈ పక్కన పెడతారు. బేసిక్గా ఏది కూడా దగ్గరికి రానివ్వరు. అందులో చిరంజీవి గారు లాంటి స్టార్తో చేస్తున్నప్పుడు ఏంటంటే అస్సలు ఇది చేయరు. బట్ మీరు అది చేస్తూనే ఇది కూడా చేస్తున్నారు. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక మెషిన్ లాగా వర్క్ చేస్తున్నారు. అటు అదే ఇదే. సో నాకు ఇది ఒక స్ట్రెస్ బస్టర్ లా ఉంది. సో ఏం మనకి మంత్లీ ఒక 1 డే 2 డే ఉంటుంది షూట్, అంతే. మన వర్క్ కి పెద్ద డిస్టర్బెన్స్ అవ్వదు. వచ్చినప్పుడు హ్యాపీగా మంచి కాస్ట్యూమ్స్ ఇస్తారు, మంచి మేకప్, మంచి హెయిర్ స్టైల్, అందంగా 4 ఫోటోలు దిగొచ్చు, పిల్లలు అద్భుతంగా నవ్విస్తున్నారు, కూర్చోబెట్టి నవ్విస్తే. అండ్ పేమెంట్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు ఎందుకు చెయ్యం మనం? సో అండ్ మనం క్రియేట్ చేసేది ఏం లేదు. సో మనకి మెంటల్ గా స్ట్రెస్ ఏం లేదు. జస్ట్ హ్యాపీగా కూర్చొని పక్కన రోజా గారు ఉన్నారు, ఎదురుగా సుధీర్ ఉంటాడు, ఏదో జోకులు వేస్తూ పంచులు వేస్తూ సరదాగా ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది. ఇట్స్ లైక్ స్ట్రెస్ బస్టర్ లా ఉంది. అట్ ద సేమ్ టైం షో నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యే విధానం కానీ, వాళ్ళతో అయ్యే పిల్లలతో నేను మాట్లాడే అవటం కానీ, వాళ్ళ నుంచి ఎంతో కొంత పిల్లల నుంచి నేర్చుకునేది కూడా ఉంటుంది. ఆ ఏజ్ కి వాళ్ళు కమాండ్, ఇంతమంది వాళ్ళ ముందు ఉన్నా కూడా భయం లేకుండా, బెరుకు లేకుండా పెర్ఫామ్ చేయటం. దీస్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. సో అన్ని విధాలుగా ఇట్స్ లైక్ నాకు చాలా బాగా
అనిపించి ఇది చేస్తాను. మీకు అంటే ఈ స్క్రిప్ట్ కానీ కాకపోయినా వీళ్ళు చేస్తున్నది ఏవైతే ఉన్నాయో వీళ్ళ అంటే మనకు కొన్ని కొన్ని కొత్త ఆర్ట్స్ ఏంటంటే ఇన్స్పైర్ అవుతుంటాం ఎక్కడో దగ్గర నుంచి. సో అలాంటివి ఏమన్నా అనిపిస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద స్కిట్స్ వీళ్ళు చేసేది వైఫ్ అండ్ హస్బెండ్ మీద. సో మీరు అబ్జర్వ్ చేస్తే సో వైఫ్ అండ్ హస్బెండ్ అనేది మోర్ కనెక్టెడ్ పాయింట్. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఎన్ని యాంగిల్స్ ఓపెన్ చేసి రాస్తున్నారు అనేది నాకు సర్ప్రైజింగ్ గా ఉంది. ఇప్పుడు నేను వైఫ్ అండ్ హస్బెండ్ మీద సినిమాలు తీస్తున్నాను, F2 కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ. నేను ఒక 5-6 సినిమాలు తీసాక బుక్ రాద్దాం అనుకున్నాను. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మీదే ఎన్ని సినిమాలు తీయొచ్చు, అనేది అన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో అది బాగా సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. అంటే కామెడీ క్రియేట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ఐడియాస్ కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. మీద ఒక థెరపీలాగా కూడా ఉంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కి. వెంకీ ఆసనం ఏమన్నారు, కొంతమంది వేసారు నిజంగా, ఒకళ్ళు వేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న వాళ్ళు చాలా చెప్పారు, టిప్స్ చెప్పారు, ఆ టిప్స్ ఫాలో అవుతున్నారు. ప్రతి సినిమాకి ఏదో ఒక మన స్వయం అనుభవాల్లో నుంచి తీసి బయట జనాలకి అంత కొంత ఇవ్వాలి, లేదా మనం ఎవరిదైనా చూసిన దాంట్లో చూసి వాళ్ళకి చెప్పాలి. సో ఎందుకంటే మార్కెట్లో మీకు సోషల్ నెట్వర్క్లు కానీ మీమ్స్ కానీ చూస్తే మొగుడు పిల్ల మీద వచ్చిన జోక్స్ ఎక్కడ ఉండవు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అందులో ఒక లేడీస్ రీల్స్ లో యాక్ట్ చేసే విధానం అయితే అవుట్ స్టాండింగ్. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. సో వాళ్ళు కొన్ని రీల్స్ చూస్తుంటే ఎంత బాగా టైమింగ్స్ ఆ గోదావరి యాక్సెంట్ లో భలే చేస్తున్నారు. కొన్ని చూస్తుంటే ఈ రీసెంట్ గా ఏదో ఒకటి చూశాను, మా ఆయన బ్యాంకాక్ వెళ్ళాడు ఏదో చేశారు, భలే చేసిన ఆవిడ ఎవరు. సో అట్లా నేనది చాలా కామన్ మ్యాన్ లో కూడా, అంటే జనరల్ ఆడియన్స్ లో కూడా చాలా టాలెంట్ ఉంటుంది. సో అది మనం అట్లాంటి రీల్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. స్వానుభవాలు పెట్టినప్పుడు ఏమి ఇంట్లో ఏం ప్రాబ్లం అవుతుంది సార్? ప్రిపేర్ చేస్తాం కాబట్టి. సో ఎప్పుడైనా స్వయానుభవం పెట్టేటప్పుడు ముందు రోజు ప్రిపేర్ చేసి సినిమాకి తీసుకెళ్తాం కాబట్టి ఇబ్బంది లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు మంచి యాక్టర్ ఉన్నాడు, మీరు ఇన్నోసెంట్ గా పెడితే ఇన్నోసెంట్ గా ఏదో ఒక స్కిల్ ఉంది కాబట్టి ఆ స్కిల్ ని వాడటమే. అయితే మీకు ఈ డ్రామా జూనియర్స్ ద్వారా ఈ రీక్రియేషనల్ ఇదంతా కాకుండా ఇంకొక ఇది కూడా ఉంది మీకు. బేసిక్ ఏంటంటే ఆల్రెడీ అనిల్ గారు అంటే యాక్టింగ్ ఎప్పుడు చేస్తారో చూద్దామని చాలా వెయిటింగ్ లో ఉన్నారు. సో ఈ దీంతో ఏంటంటే అనిల్ గారు యాక్టింగ్ ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు, నెక్స్ట్ సినిమా వస్తుంది అన్నట్టుగా ఉంటుంది యాక్చువల్ గా బయట అంతా. నాట్ వెరీ సూన్ బట్ హోప్ సో, ఏమైనా ఫ్యూచర్ లో చెప్పలేను కానీ. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐమ్ వెరీ బిజీ డైరెక్టర్ గా, చాలా హ్యాపీగా ఉంది. ఏదన్నా ఫ్యూచర్ లో చూద్దాం అది.